ప్రత్యేకమైన ఈ తలంపుల కోసం ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ఈ నెల పోలయ్య మంచిగా కాల ఆపరేషన్ జరిగినందుకు దేవుడు చేసిన సకల మేలులకు మరియు ఇది బాగా చదవాలని దేవుడు జ్ఞానంలో ప్రాయంలో అక్కడ దీవించాలని పూజ కోరువారు సి లలిత రవి కుటుంబ సభ్యులు మామిడి ఆరోగ్యం బాగుపడాలని దేవుడు వారిని దీవించి కాపాడాలని పూజ కోరువారు కుటుంబ సభ్యులు. ఈనాడు పరీక్షలు రాసినటువంటి విజయ సాయన దేవుని అనుగ్రహం జ్ఞానంలో పరిపూర్ణంగా దీవించబడి జ్ఞాపక శక్తిని ప్రసాదించి మంచి ఫలితాలు పొందినట్లు దేవుడు దీవించాలని పూజలు వారు సిస్టర్ ఆరోగ్యదేవి సిస్టర్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దేవుడు పరలోక ప్రాప్తిని కలుగు చేయాలని ముఖ్యంగా మీ యొక్క ఆత్మ దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని లోపల చేసిన తగిన పాపమని పరలోకంలో నిత్య వారికి నీటాన్ని దయచేయాలని పూజకోరువారు సిస్టర్ కోరుగా మారిని జోజిరెడ్డి సాధు పాపలమ్మ రామూర్తి రెడ్డి భాగ్యమ్మ తోమాస్ రెడ్డి విజయ భాస్కర్ రెడ్డి ఆత్మకు దేవుని నిత్య విశ్రాంతిని పరలోక ప్రాప్తిని కలుగు చేయాలి. వారి పాపమని పరలోకంలో దేవుడు వారికి వాటి నీటాన్ని దయచేయాలని పూజకోరువారు వారించినటువంటి కొన్నిపాటి మైకల్ సుశీలమ్మ వీరి యొక్క ఆత్మకు దేవుని తెలుస్తున్నాన్ని మోక్ష ప్రాప్తిని ప్రసాదించాలని వారి కలవకుర్తి బాలస్వామి కలవకుర్తి మరియమ్మ కలవకుర్తి సుజానమ్మ కలవకుర్తి రూపమేది సిమోన్ అనే జ్ఞాన సుందరి లూతురాజు మరణించినటువంటి వీరి యొక్క ఆత్మకు దేవుడి విశ్రాంతిని ప్రాప్తిని కలిగించాలి. కపిల మరణించి దేవుడు పరలోక మానవ భాగ్యాన్ని దయచేయాలని పూజ కూడా కే దివ్య దేవదాస్ వారి యొక్క కుటుంబ సభ్యులు ప్రత్యేకమైన రీతిలో ఈనాడు ఫాదర్స్ డే జరుపుకుంటుండగా ప్రతి ఒక్క తండ్రిని దేవుడు దీవించాలని కుటుంబంలో ఉన్నటువంటి విలువలకు కట్టుబాటుతో ఉన్న ప్రతి తండ్రి కూడా ఒక తండ్రిగా తన విలువలను పొందిన ప్రతి తండ్రికి దేవుడు దీవించి ఆరోగ్యం ప్రసాదించాలని ముఖ్యంగా ఉన్నపాటి దేవదాస్ దేవుడు ఆరోగ్యాలను ప్రసాదించాలి.
దేవుని యొక్క దయ వల్ల వారిని దీవించి కాచి కాపాడాలని పూజలు వారు వైపుడలు అవినాశ్ జీవిత ఇతరులతో పాటు మా యొక్క వ్యక్తిగత సలహాలను జోడీకరించి ప్రత్యేక విధంగా ఈ యొక్క దేవుని పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. అని జోసెఫ్ రెడ్డి దేవుడు చేసిన మేలు విధంగా రామకాలం దేవుడు వారి తోడు ఉండాలని ఫలించిన తలంపు నెరవేరాలి. ఆధ్యాత్మిక ఆత్మక వారి కుటుంబం మెరుగుపడాలని దేవుడు దీవించినారు. మరణించినటువంటి సర్వప్రకాశ్ రెడ్డి అమూల్యమ మారిని విజయనమ్మ ఆత్మకు దేవుని తెలిసానికి కలుగు ప్రాప్తి కలుగు చేయాలి. పూజలు కోరువారు ప్రసన్నులు. క్రీస్తునాథుడు ప్రియ సహోదరి సహోదరుల ఈనాడు చరిత్ర సామాన్య 11వ ఆదివారంలో ప్రవేశిస్తుంది. ఈనాడు పట్టణాలన్నీ కూడా దైవరాజ్య వ్యాప్తిలో మన విశ్వాసం నిలుపుకోవడం ఎలా, దైవరాజ్య విస్తరణ చేయడంలో మన వంతు కృషి చేయడం ఎలా, ఈ దైవరాజ్య వ్యాప్తిలో మనం మన విశ్వాసం బలపడేలా ఈ విషయాలు ధ్యానించమని కోరుతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేత తలపు చేతను వాక్కు చేతను దేవునికి దైవరాజ్య వ్యాప్తిలో అడ్డుగా ఉన్న అడ్డుగా ఉన్నటువంటి ప్రతి క్రియను దేవుడు మయంపరిచి చక్కదిద్ది సరైన మార్గాన్ని ఎన్నిక చేయాలి. ఒకవేళ మన తప్పిన మన పాపం విరుద్ధంగా దేవుని పాపం ఉన్నట్లయితే దేవ పాపనయ నా పాపం క్షమించమని పశ్చాత్తాపడుతూ దేవుని పాపం అనేది కోరుకుంటాం. Thank you.
పార్ట్ నెంబర్ 95. కొరింథీయులకు రాయబడిన 2వ లేఖ 5వ అధ్యాయము 6వ వచనం నుండి
పెరిగి పెద్దవచ్చుండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను, అటువైపున కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయ ప్రారంభించును. యేసు త్వరగా ఇట్లనే, దేవుని రాజ్యం దేనితో పోల్చదను? ఏ ఉపమానంతో దానిని వర్ణింపవచ్చును? అది ఒక ఆవగింజను పోలినదని. అది భూమి మొక్కల అన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలతో గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానం ద్వారా యేసు వారికి బోధించెను. ఉపమానం లేకుండా ఆయన ఏమీ బోధింపలేదు. కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమాన మూల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపారు. ఇది క్రీస్తు సువిశేషము. మనం ఆలోచించిన వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడు? యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుల, తల్లి సభ ఈనాడు సామాన్య 11వ ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈనాటి యొక్క పట్టణాలు తల్లి సభ బోధిస్తున్న బోధన విధానం. అలసిపోయినటువంటి బ్రతుకులకు, కృంగిపోతున్నటువంటి మనిషికి, నలిగిన శరీరానికి, నలిగిన మనసుకు ఓర్నిస్తుంది నాటి పట్టణాన్ని కూడా. అనగా నేను ఏమీ లేనివాడను, చిన్నవాడను, చేతగానివాడను, శక్తి సామర్థ్యం లేనివాడను, నేను ఎదిగేది ఎలా, వృద్ధి చెందేది ఎలా, అభివృద్ధి పదంలో నడిచేది ఎలా అని ఏ వ్యక్తి అయితే ఎదురు చూస్తున్నాడో, ఏ వ్యక్తి అయితే ఆశాభావంతో తన యొక్క ఉన్నత స్థితి కోసం ఎదురు చూస్తున్నాడో, దేవుడు అలాంటి సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప సమృద్ధిగా పొందగలడు అని అభయస్థానిస్తుంది. దేవుడు ఒక వ్యక్తితో కానీ, దేవుని యొక్క శక్తి తన యందు కానీ, దేవుని యొక్క ఆశీర్వచనాలు తన కుటుంబం మీద కానీ ఉంటే ఎంత వృద్ధిలోకి వస్తారు, ఎంతగా ఉన్నతమైన స్థితిని పొందుతారు, దేవుడు వారిని ఎంతగా దీవిస్తాడు అనేది ఈనాడు పట్టణాలన్నీ కూడా మనకు వివరణ చేస్తూ ఉన్నాయి. మొదటి పట్టణాన్ని ఆలోచించాము. దీని యొక్క పూర్వపదాలను చూసినట్లయితే, ఇజ్రాయేల్ ప్రజలు బాబిలోనియా ప్రవాస జీవితం జీవిస్తున్న కాలంలో వారు చేసినటువంటి పాప ఫలితం ఆ ప్రవాస జీవితం. యావే ప్రభుని విడనాడారు, విచ్చలవిడిగా వారి జీవితాన్ని జీవించారు, ప్రవర్తించారు, అన్య దేవతలను కొలిచారు, ఆరాధ్యంగా. అందుకే వారు శిక్షను పొందారు.
పొందుతున్నారు. ఇలాంటి సమయంలో, ఇలాంటి గడియలో ఎజికియేలు ప్రవక్త పలికిన మాటలు, ఆయన ఊరటనిచ్చే మాటలు, ఆయన వారికి చెప్పే మాటలు, ఇదిగో మేము నాశనమైపోతున్నాము, మా జీవితం శిథిలమైపోతుంది అని వాపోతున్నప్పుడు వారికి చెప్పే ఊరటైన మాటలు. దేవుడు వారికి కొలువై ఉన్నారు, దేవుడు వారి పక్షాన ఉన్నాడు, దేవుడు వారితో ఉన్నాడు, దేవుడు వారి యందు ఉన్నాడు అని తెలియపరుస్తున్నాడు. దేవుడు వారి సన్నిధికి చేరాడు. దీనిని పూర్తిగా వర్ణిస్తూ ప్రవక్త పలికిన మాటల్లో రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. యావే ప్రభు త్వరలో ఇజ్రాయేల్ ప్రజలను తమ స్వదేశానికి స్వతంత్రులుగా స్వేచ్ఛగా జీవించడానికి తీసుకువస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, మెస్సయ్య సామ్రాజ్యం, రాజ్యం సమీపించింది, విస్తరణ అవుతుంది. దైవరాజ్యం సమీపించింది, విస్తరణ అవుతుంది. ఈ మాటలను ఉచ్చరిస్తున్నారు. అందుకే ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, వేదనలో ఉన్నారో, శోధనతో నలుగుతున్నప్పుడు తమకు ఎలాంటి సహాయం చేదోడు వారికి వస్తుందని, ఎవరు వారిని రక్షిస్తారని, ఎవరు వారిని అక్కడ చేర్చుకుంటారని వారు ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడి వైపు మరలండి, దేవుడు మీ అందరికీ మంచి రోజులు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో మీకు అంతా కూడా సమయంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. దేవుడు అనుగ్రహించే ఉన్నత స్థితి, దేవుడు మిమ్మల్ని లేవనెత్తాడు. మీ అందరి జీవితాలు వికసిస్తాయి, అభివృద్ధి పదంలో మీరు నడుస్తారు, సందర్శిస్తారు, మీకు ఆనందము కలుగుతుంది, మీకు ఊరట ఒసగబడుతుంది అని పలుకుతూ ఉన్నారు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదర, పరిశుద్ధ గ్రంథంలో మనం కొంతమంది విశ్వాసపరమైన సత్యాలను వెల్లడి చేసిన వారిని ధ్యానించుకున్నప్పుడు ఈ పరమ లక్ష్యం మనకు బోధపడుతుంది. అందులో మోసే యొక్క జీవితంలో చరిత్ర మనం గమనించినట్లయితే మనకు మన యొక్క కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. నిర్గమకాండము 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూసినట్లయితే వాక్యంలో సెలవిస్తుంది, ఇక ఆ తరువాత ఆమె తన బిడ్డను మరుగుపరపలేకపోయెను, కావున ఆమె ఒక జమ్ము పెట్టెను సంపాదించి దానికి జిగట మన్ను పూసి కారు పూసెను. ఆ పెట్టెలో బిడ్డను ఉంచి దానిని నైలు నది నీటి అంచున జమ్ము గుబ్బల నడుమ ఉంచెను. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. చూడండి, కన్న తల్లి ఒక తెగకు, బానిసత్వంలో జీవిస్తున్నటువంటి తెగ, వారి యొక్క భక్తులు బానిసత్వంలో కొట్టివేటాడుతున్నాయి. ముఖ్యంగా ఈ జాతి అని చెప్పుకోవడానికి కూడా వారికి సాహసించలేదు. ఒకవేళ తెలిస్తే ప్రాణము పోతుంది. ఈ గడియలో ఆ తల్లి చేసిన పని, ఈ బిడ్డలో ఒక నైలు నదిలో ఆ బిడ్డను ఒక జమ్ము పెట్టెలో ఉంచి దాచి వదిలివేయాలనుకుంది. ఆ తల్లికి తెలియదు ఆ బిడ్డ ఆ నదిని దాటిస్తాడని. దేవుడు ఏర్పాటు, దేవుని యొక్క క్రియలు
మన ఆలోచన వంటివి కావు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 16వ వాక్యం. నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను ఒక చోట చేర్చి వారితో నీ పితరుల దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడైన యావే నాకు ప్రత్యక్షమైనని ఆయన మీతో నేను చూడవచ్చునని ఐగుప్తు దేశీయులు మీకు పెట్టిన యాతనన్నిటినీ గమనించితిని. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా. నిర్గమకాండము 14వ అధ్యాయము 16వ వాక్యం నుండి చూసినట్లయితే వాక్యం సెలవిస్తుంది. నీ కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చేతిని చాపి దాని పాయలుగా చేయుము. ఇశ్రాయేలు సముద్ర నడుమ పొడినేల మీద నడిచిపోదురు. చూడండి, ఎర్ర సముద్రాన్ని దాటుతుంది. తన యొక్క జాతి పేరు గాని లేకపోతే తన బతుకు బానిసత్వంలో కొట్టిమిట్టాడుతున్న ఆ వ్యక్తి జమ్ముగడ్డలో ఆ నదిలో ప్రవాహంలో వదిలిపెట్టిన వ్యక్తి ఆ నదిని దాటించడానికి దేవుడు ఎన్నిక చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఎడారిలో నడిపించాడు. ఇది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తం. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదర, కష్టాల్లో, బాధల్లో, వేదనలో, శోధనలో నీవు ఉన్నప్పుడు, ఎలాంటి సహాయం నీకు అందనప్పుడు, ఎవరు నీకు తోడు లేనప్పుడు, ఎవరు నిన్ను హక్కున చేర్చుకున్నప్పుడు, కనుమరుగై ఉన్నప్పుడు, వేదన చెందుతున్నప్పుడు, ఆ స్థితిలో దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీకు ఉన్నాడు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుడు నిన్ను తన హక్కున చేర్చుకుంటాడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. ఇది నిదర్శనం. మోసే తన యొక్క జీవిత విధానం మనకు వివరణ అవుతుంది. సామూయేలు యొక్క జీవిత చరిత్రను చూసిన మనము పరిపూర్ణంగా వ్యక్తమవుతుంది. మనము పూర్ణంగా తెలుసుకోగలుగుతాం. ఆ వ్యక్తం చేయబడిన ఆ నిగూఢ రహస్యము, విశ్వాస సత్యము వెల్లడి చేస్తూ మొదటి సామూయేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకుందాం. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను. ప్రభువును బిడ్డలైతిని అనుకుని శిశువులకు సమూయేలు అని పేరు పెట్టింది. ఆయన 3వ అధ్యాయంలో చూసినట్టే 10వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథము 3వ. అంతట ప్రభువు ప్రత్యక్షమై నిలిచి వెనుకటి మాదిరిగా సమూయేలు అని పిలిచెను. అతడు ఆనతీయము నీ దాసుడు ఆలోచిస్తూనే ఉన్నాడు అని పలికాను. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. ఆ తల్లి, నీవు నాకు బిడ్డనిచ్చావు కాబట్టి నేను నీకు ఈ బిడ్డను సమర్పిస్తాను అని ఆ 3వ అధ్యాయంలో మొదటి వాక్యాన్ని చూస్తాను. ఊడిగం చేయడానికి దేవాలయంలో ఆ బిడ్డను సమర్పిస్తారు. ఆ బిడ్డను సమర్పించిన తర్వాత దేవుడు ఆ బిడ్డను ఎన్నుకున్న విధానాన్ని అక్కడ వ్యక్తం చేస్తున్నాడు. ఏలితో అక్కడ ఆ దేవాలయంలో నిద్రించుతుండగా దేవుడు 3 పర్యాయాలు చెప్తాడు. సమూయేలు సమూయేలు. కానీ 3వ పర్యాయం మాత్రమే తన యొక్క గురువైన ఏలి ద్వారా తెలుసుకుంటాడు. నీ వెళ్ళి పడుకో, నిన్నెవరైనా మళ్ళీ పిలిస్తే నువ్వు పలకవలసిన మాట ఏమిటి? ఆనతీయము
ఈ దాసుడు ఆయుస్సుని అన్నాడు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదర, దేవాలయంలో దేవుని సన్నిధిలో కూడిక చేస్తున్న వ్యక్తి దేవుడు ఎన్నిక చేసిన విధానం, దేవుడు తనను మలుచుకునే విధానం. తర్వాత వాక్యం మనం ఆలోచించినట్లయితే 3వ అధ్యాయం 10వ వాక్యం తర్వాత నుంచి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుల, ఈ రీతిగా ఈ దినం ఏమి కుటుంబం నేను చేసిన కార్యం వల్ల చేసి దాన్ని పరిపూర్తి చేయదలుచుకున్నాను అని తెలిసిన తర్వాత తనతో ఏమితో చెప్పినప్పుడు ఆయన యొక్క మాటలు ఆలోచించినప్పుడు సమూయేలు యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఏమి అంటున్నాడు? ఇది దేవుని యొక్క పలుకులు, దేవుని యొక్క మాటలు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీ ద్వారా పలుకుతున్నాడు అన్న సత్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుల, పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని కూడా మనం గొప్పగా భావించే వ్యక్తి దావీదు మహారాజు. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 1వ వాక్యం మనం గమనించినట్లయితే, నేను సౌలును రాజుగా ఉండనియలేదు, ఎంతకాలం దుఃఖించు కొమ్మును తైలంతో నింపుకొని పయనమైపోము. బెత్లెహేము వాసి యెషాయాకు నేను పంపాను, అతని కుమారులలో ఒకరు రాజుగా ఎన్నుకోండి అని చెప్పాను. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. దావీదు యొక్క పిలుపును ఇక్కడ మనం గమనిస్తున్నాం. రాజుగా ఎన్నిక చేసే విధానం. ఆయన ఎక్కడున్నాడు? గ్రంథాలు చూస్తే మనకు తెలుసు ఆయన ఎక్కడ ఉన్నాడు? పొలంలో గొర్రెలు కాసుకుంటున్నాడు. అక్కడ వృత్తాంతంలో మనం గమనించినట్లయితే మొట్టమొదట నేను పోను అన్నాడు. తర్వాత సరే పోవాలి దేవుని ఎన్నికని పోతున్నాడు. కొమ్ముతో ఆ తైలం నింపుకున్నాడు, దాన్ని తీసుకొని పోతున్నాడు. ఈసారి ఆ యొక్క కలిగిన కుమారులు ఒకరిని నేను రాజుగా ఎన్నిక చేస్తాను అన్నాడు. ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. నీ కొడుకులను పిలువంటే మొదటి వాడు చాలా బలాఢ్యుడు. ఇతని నేను ఎన్నిక చేయాలనుకున్నదంటే కాదు. తర్వాత రెండో వ్యక్తి, ఇతను నేను ఎన్నిక చేయాలనుకున్నది ఇతను కాదు. రూపము గాని ఎత్తును గాని చూసి నీవు భయపడదు. నేను ఇతనిని నిరాకరించుచున్నాను. ఈ విధంగా దేవుడు పలుమార్లు పలికిన తర్వాత అప్పుడు ఆయన ఈ రీతిగా అంటున్నాడు, ఇదిగో నీ కుమారులందరూ మీరేనా? అప్పుడు ఆయన చెప్తున్నాడు, కడగొట్టు వాడు ఇంకొకడు ఉన్నాడు, వాడు పొలములో గొర్రెలు కాయించున్నాడు. ఆయన పలుకుతున్నాడు, ఎవరినైనా పంపించి పిలవనకు. వచ్చిన తర్వాత నేను కోరిన వాడు ఇతనిని అభిషేకించు అని దేవుడు పలుకుతున్నాడు. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. అసమాన్యని ఏ శక్తి సామర్థ్యం లేదనుకున్న వారి ఆకారం కానీ పుష్టి కానీ లేకపోతే బలాఢ్యం కానీ ఆకారంలో లేని వారిని దేవుడు ఎన్నిక చేసిన విధానం, దేవుడు మలుచుకునే విధానం, దేవుడు తనవారిగా చేసుకునే విధానం. ఒక రాజసింహాసనంలో రాజుగా ఎన్నిక చేస్తున్నాడు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుల, మన జీవితంలో కూడా చాలా క్రియలలో మనము మన అనుదిన జీవితాన్ని చేసిన విధానాన్ని కూడా చాలా చిన్నతనంగా భావిస్తూ ఉంటాం, చిన్నదిగా
తెలియజేస్తాను. ఒక వ్యక్తి నీటిని ఏ ఏ పరిస్థితుల్లో ఎలా తన యొక్క లేకపోతే శక్తి సామర్థ్యాలను తెలుసుకుంటాడో, దానికి ఏ విధంగా రియాక్ట్ అవుతాడో, లేకపోతే ఏ విధంగా ఉంటాడో చూడండి. నీవు బయట వెళుతూ ఉన్నావు, ఎవరైనా నీ మీద నీళ్ళు వస్తే ఏమవుతుంది? కోపం వస్తుంది, కొట్టాలనిపిస్తుంది, లేదా తిట్టాలనిపిస్తుంది. కొట్టాలు లేదా తిట్టాలి, ఏమో జరుగుతాయి. ఇంకొద్ది దూరం వెళ్ళిన తర్వాత అదే నీరు వర్ష రూపంలో చుక్క పెడితే ఏమవుతుంది? ఆనందం అవుతుంది. ఎందుకంటే పాడి పంటలు పడతాయి, కొద్దిగా వాతావరణం చల్లబడుతుంది, మనము సంతోషంగా ఉంటాము. కొంతమంది ఇంకా ఆనందంగా వర్షంలోనే తడుస్తారు. అదే నీటి బిందువు దేవాలయానికి వెళ్ళిన తర్వాత పూజారి నీకు గాన కొద్దిగా వేసినట్టు ఏం చేస్తాం? ప్రసాదంగా స్వీకరిస్తాం. దాన్ని చదువుకుంటాం. నేను చదివిన తీర్థం కూడా భక్తితో స్వీకరిస్తాను. తేడా ఏముంది? అందరూ కూడా మీరే. కానీ మీ స్థితి, మీ పరిస్థితి దాన్ని మారుస్తుంది. ఒక దగ్గర కోపతాపాలతో ఉంటావు, ఇంకొక దగ్గర నీకు ఆనందాన్ని ఇస్తుంది, ఇంకొక దగ్గర భక్తిని, విశ్వాసాన్ని, దేవుని వైపు మరల్చే విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చూసే విధానాలే. మనకి ఎదురయ్యే కష్టాల్లో కానీ, బాధల్లో కానీ, శోధనలు కానీ, లేకపోతే ఇంకా హీనంగా దీనస్థితిలో ఉన్నప్పుడు కానీ మనం చూసే విధానం అంతే. దాన్ని మరచుకోవాల్సింది మనమే, దాన్ని ఎదుర్కోవాల్సింది మనమే. ఏ రూపంలో చూస్తామో, ఏ విధంగా స్వీకరిస్తామనేది మన చెంతనే ఉంటుంది. దేవుడు మన కోసమే అభయం మాత్రం, ధైర్యం ఉంటుంది. దేవుడు మన చెంత ఉన్నాడు. కానీ మనం చేసే క్రియను కొంతమంది 100%, కొంతమంది 99%, కొంతమంది 50%. పరిస్థితులు, ప్రభావాలు ఒకరిని ఎక్కువగా పీడిస్తాయి, ఇంకొకరిని తక్కువగా పీడిస్తాయి. కానీ పీడించడం మాత్రం అందరికీ ఉంటుంది, కష్టం మాత్రం అందరికీ ఉంటుంది, బాధ మాత్రం అందరికీ ఉంటుంది, వేదన మాత్రం, శోధన మాత్రం. కుటుంబంలో కష్టాలు లేవంటే ఎవరికి నమ్మకం? కష్టాలు ఉంటేనే ఈ కుటుంబం నీవు సంతోషంగా ఉంటాడు. కష్టాలు లేవంటే అది ఎవరికి నమ్మేదానికి లేదు. ఏ బాధలు లేవంటే మనిషి శరీరమే ఏదో లోపం, ఏదో ఒకటి ఉండాలి. అప్పుడే నీవు నీ జీవనము లేకపోతే నీ జీవితము సంతోషమయంగా ఉంటుందా, ఆనందంగా ఉంటుందా, ఆహ్లాదకరంగా ఉంటుందా, ఇంకా ఎక్కువగా ఉప్పొంగిపోతామనేది తెలుస్తుంది. అందుకే ఈనాటి పట్టణాలను కూడా మనకు వివరిస్తాం. వేదన చెందకు, బాధపడకు, దిగులు చెందకు. నేను నీ దేవుడని, నేను నీతో ఉన్నవాడని, నేను నిన్ను నడిపించేవాడని నేను వాక్యాలను మనకు వివరిస్తున్నాను. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుల, పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుతాం. చిన్న మంద నీవు భయపడక. ఇది చిన్న పరీక్ష అనుకోండి, లేకపోతే ప్రతి ఆదివారం 2 ప్రశ్నలు అడుగుతా. 10 ప్రశ్నలు అయిన తర్వాత మంచి ప్రైజ్ కూడా ఉంది. మొదటి ప్రశ్న, ఏ సువార్త నుండి తీసుకున్నాను? పరిశుద్ధ గ్రంథంలో అధ్యాయము, వచనాలు. ఓ చిన్న మంద భయపడకు. ఏ సువార్త నుండి తీసుకునబడింది? ఏ సువార్త, అధ్యాయము, పరిశుద్ధ వాక్యములు, ఏ వాక్యం? అయిపోయి ఎవరైనా తెలుసుకుంటే జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క రాజ్య నిర్మాణం, లేకపోతే దేవుని యొక్క విస్తారం, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క నడిపింపు అనేది చాలా సాధారణం. నేను విత్తనం వేశాను, నీరు పోసాను, కాబట్టి విత్తువారం నేనే, నీరు పోయేవారం నేనే అనుకుంటాను. కానీ పెరగాలి, అది పెద్దదవ్వాలి, వృద్ధి చెందాలంటే దేవుని యొక్క అనుగ్రహము ఉండాలి. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. మన యొక్క జీవన విధానం కూడా ఇదే ఆలోచిస్తారు. ఈ దేవుని యొక్క రాజ్యంలో నేను స్వార్థను బోధిస్తున్నాను, లేకపోతే నేను మంచిగా పాడుతున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని బోధించాను, అద్భుతమైన విధంగా నేను ప్రార్థన చేసినప్పుడు ఎన్నో దైవ కార్యాలు, దేవుని అనుగ్రహాలు పొంది ఉన్నాను అని అనుకుంటూ
సెలవిస్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వాక్యాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వాక్యాలు. నేను విత్తనము నాటిని అనగా ఇక్కడ పౌలుడు పంపుచున్నాను. ఆ మాటను కొరింథీయుల ప్రజలకు చెప్తున్నాను. నేను విత్తనము నాటిని, అపోలో అనే వ్యక్తి నీరు పోశాడు, కానీ దాని పెరుగుదలను ఇచ్చినది దేవుడే. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. దైవరాజ్య వ్యాప్తిలో దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరణ చేయడంలో మనము చేసే మన వంతులో మనం ఆలోచించే విధానంలో దేవుడు పలికే మాట. పౌలు భక్తులు పరిపూర్ణంగా తాను విశ్వాస సత్యాన్ని తెలుసుకున్న తర్వాత చెప్పిన మాట. నేను అనగా పౌలు భక్తుడు అంటున్నాడు, నేను విత్తనాన్ని నాటాను అంటే దేవుని యొక్క వాక్యాన్ని నేను ఇదిగో మీకు ప్రకటించాను, బోధించాను. నా అనుచరుడైన అపోలో దాన్ని కొద్దిగా మెరుగుపరిచాడు, నీరు పోసాడు, దాన్ని శుభ్రం చేశాడు, లేకపోతే ఎదుగుదలకు దాన్ని ఏమంటాము, దానికి ఒక ఆకారాన్ని ఇచ్చాడు. చెప్పండి, చెప్పండి. ఇద్దరు కాబట్టి రెండు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఆదివారం 2 అలాగా ఒక 10 క్వశ్చన్లు వేసిన తర్వాత ఎవరైతే కరెక్ట్గా చెప్తారు, ఇప్పుడు ఇద్దరు పోటీ పడ్డారు కాబట్టి నెక్స్ట్ ఆదివారం కూడా ఛాన్స్ ఉంది. తర్వాత అప్పుడు 10 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పిన వారికి మంచి ప్రైజ్ కూడా ఉంది. దాని గురించి కూడా తర్వాత వివరిస్తాం. ఇలా మనము ఈ బోధనలు కానీ లేకపోతే స్వార్థాలు విలువలు కానీ తెలుసుకున్నప్పుడు దాన్ని పాటించాలని తపంతో ఉన్నప్పుడు పలికిన మాటలు. ఎందుకంటే పరిపూర్ణంగా ఇది దేవుడే చేస్తాడు. ఇవనుకుంటా ఒక భర్తగా కుటుంబంలో, ఒక భార్యగా కుటుంబంలో ఈరోజు ఒక విన్నపం రాస్తూ ఒకరు పలుకుతూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైన రోజు అని అందరి తండ్రి కోసం ప్రార్థన చేయాలి. చెప్పిన 2 నిమిషాలకే నా ముఖము కాయలు చూసింది. ఎక్కడ చెప్పింది ఏదో పోగొట్టుకున్నట్టున్నారు, ఏదో లోపం ఉంది. ఎమ్మడే ఆమె చెప్పినప్పుడు మా తండ్రి గుర్తొచ్చాడు. అప్పుడు ఏమి ముఖ భావాలను చూపలేకపోయాను. కారణం ఏమిటంటే ఆ కుటుంబానికి లేకపోతే ఆ కుటుంబంలో తల్లి కానీ తండ్రి కానీ స్థానం, తండ్రి స్థానం ఏ విధంగా ఉంటుంది అనే విధానంలో చాలా మనము ఆలోచించే విధానం ఏమిటంటే, నేను కష్టించి పని చేస్తున్నాను, నా బిడ్డలను పోషించాను, నా బిడ్డలను నేను మంచి చదువులు కానీ ఉద్యోగం కానీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ సమయంలో వారి యొక్క ఫలితాలు సరిగా లేకపోతే వేదన వస్తుంది, కుమిలిపోతారు, కొన్నిసార్లు బాధపడుతుంటారు. వారు పరిస్థితి ఉన్నతంగా లేకపోతే ఏదైనా కానీ కష్టాలు ఉంటే బాధపడుతూ ఉంటారు. కానీ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, విత్తువారు కానీ దానికి నీరు పోసేవాడు కానీ నీ వైపు ఉండవచ్చు కుటుంబం, కానీ పెరుగుదల చేసేవాడు, ఎదుగుదల చేసేవాడు, అభివృద్ధి పదంలో చేసేవాడు దేవుడు మాత్రమే. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన విధానం, మన జీవితంలో మనం చూసినట్లయితే మనం ఏ విధంగా ఉండాలి, ఇదిగో పరిపూర్ణమైన ఈ క్రియను వ్యక్తం అవుతుంది. ఇక్కడ అక్కడ కాదు, ఈ యొక్క దైవరాజ్యం మనము ఆలోచించే విధానం కాదు. కనబడుతుందా కంటికి, వినబడుతుందా చెవికి, అది రుచికరిస్తుందా నోటికి అనేది కాదు.
స్వార్థలో చాలా చక్కగా వాక్యం సెలవిస్తుంది. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వాక్యం చూద్దాం. లూకాసు వార్త 17:20వ వాక్యం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును? దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును? దేవుని రాజ్యం కంటికి కనబడినట్లు కాదు. ఇదిగో ఇక్కడ ఉన్నది, లేక ఇదిగో అదిగో అక్కడ ఉన్నది అని ఎవరు చెప్పగలరు? ఏదైనా అది మీ మధ్యనే ఉన్నది. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. కాబట్టి ఆ దైవరాజ్యం అనేది మీ చెంతనే ఉంది, మీలోనే ఉంది, మీతోనే ఉంది. మీరు ఎక్కడైతే 2, 3 నా నామమున కూడి మీరు ఉంటారు, ప్రార్థిస్తారు, పంచుకుంటారు, ఆనందంగా ఉంటారు, శాంతి సమాధానం ఉంటారు. అదే దైవరాజ్య ఉనికి మీ మధ్యనే ఉంది. చిన్న కార్యములు కానీ గొప్ప కార్యములు కానీ ఫలాలు అందించేవాడు దేవుడు. నువ్వు ఏ కార్యంలో చిన్నది కానీ పెద్దది కానీ. అందుకే లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వాక్యాన్ని చూస్తున్నాం. ఓ చిన్న మంద భయపడకు. లూకాసు వార్త 12. ఓ చిన్న మంద భయపడవలదు. మీ హృదయము ఉండదు. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. కాబట్టి ఒక చిన్న మందని భయపడవద్దు, దిగుచెందవద్దు. నేను ఈ దేవుడు. ఎందుకంటే ఈ విస్తారంగా ఉండేది, లేకపోతే ఈ పరిపూర్ణమైనది, ఈ ఫలించేది, పెరిగి పెద్దదయ్యేది, ఘనతనిచ్చేది, ఉన్నతమైన స్థితి, నీ విశ్వాసం వెల్లబుచ్చేది. ఇదిగో ఆవగింజ ఏ రూపంలో ఉన్నదో ఆ చిన్న ఆవగింజ భూమిలో పడినప్పుడు పెరిగి పెద్దదై వృక్షమై సకల జాతి పక్షులకు కానీ అందరికీ కానీ సేదరించుతుంది. అదేవిధంగా నీ కుటుంబంలో కూడా నీవు వ్యక్తిగతంగా నీవు ఉన్నతంగా ఉంటావు, బలంగా ఉంటావు, నీ విశ్వాసము బలపడుతుంది. ఎప్పుడు క్రీస్తు నీ చెంతవు, క్రీస్తు నీతో ఉంటే, క్రీస్తు నిన్ను నడిపిస్తే నీవు పరిపూర్ణంగా ఉంటావు. దేవుడు ఉంటే నువ్వు చేసే పని, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీకున్న స్థితి దేవుడు భాగ్యమైన స్థితిగా మారుస్తాడు, ఉన్నతమైన స్థితిగా మారుస్తాడు. నీ తలంపులు కానీ నీ యొక్క జీవితం కానీ దుర్గం కాదు, ఉన్నతంగా ఉంటుంది, మహోన్నతంగా దేవుడు నిన్ను చేస్తాడు. అందుకే మత్తయి సువార్తలో చాలా చక్కటి వాక్యాన్ని ఆలోచిస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 36వ వాక్యం. మత్తయి సువార్త నల్లగా కానీ తెల్లగా కానీ చేయజాలి నీవు నీవు చెప్పదలసినది అవును లేదా కాదు అని సరిపోచాలి. అంతకు మించిన పలుకులు దుష్టుని నుండి వచ్చును. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. కాబట్టి ఈ శరీరంలో ఉండే ఆ వెంట్రుక నల్లగా తెల్లగా మార్చలేవు, తెల్లగా ఉండేది తెల్లగా మార్చలేదు. చాలా ప్రయత్నాలు అందరూ చేస్తారు, రంగు వేసి మార్చాలి. 8 రోజులు, 3 రోజులు, వారం రోజులు, నెల తర్వాత మళ్ళీ మామూలు స్థితి. అలాంటి స్థితిలో ఉన్న నీవు తెలుసుకోవాల్సింది ఏమిటి? అవును కాదు అన్న మాత్రం, దానికి మాత్రమే సరిపుచ్చుకో. అంతకు మించి ఏది ఉండకూడదు. అవును కాదు. ఒకవేళ అంతకు మించి ఏదైనా ఉన్నదంటే అది దుష్టుని యొక్క మాటలే, దుష్ట క్రియలే అంటున్నా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులు, యథార్థమైన సత్యం
అలసిపోయిన, కులికిపోయిన, నలిగిపోయిన జీవితాలకు ఊరటించేది. వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి, ఎదగాలి, ఉన్నతంగా ఉండాలి, కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి, గొప్పగా ఉండాలి, బిడ్డలు చక్కగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, గొప్పగా ఉండాలి అని భావనతో ఉంటూ ఉన్నాం. ఆ సమయంలో మనకి ఎదురయ్యే కష్టాలు కానీ, బాధలు కానీ, వేదన కానీ, శోధన కానీ దాన్ని జయించడానికి ఎలాంటి సహాయం లేనప్పుడు, ఎవరు హక్కును చేర్చుకున్నప్పుడు, కనుమరుగైపోతే, ఎవరు రక్షించలేకపోతే ఆ స్థితిలో దేవుడు పలుకుతున్న మాట, నేను నీతో ఉన్నాను, ఓ చిన్నగా నీవు భయపడవలదు, నేను దీవిస్తాను, నేను ఆదరిస్తాను, నీకు మంచి రోజులు ఉన్నాయి, ఇదిగో నిన్ను ఉన్నతంగా నీ జీవితాన్ని వికసిస్తుంది, అభివృద్ధి పదంలో నడుస్తావు, సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అని పలుకుతున్నాను. ఆ కృప సాముగా ఆనాడు ఇజ్రాయేలు పలికిన విధంగా దేవుని మాట నీతో నాతో పలుకుతున్నాను. దేవుని ప్రార్థన చేద్దాం. మనం దీవించబడాలి, మన కుటుంబం దీవించబడాలి, మన బిడ్డలు దీవించబడాలి. దేవుని యొక్క శాంతి సమాధానం మన మీద ఉండాలి. పితా పుత్ర పవిత్ర ఆత్మ అందరిపై మన విశ్వాసాన్ని కరెక్ట్గా పరలోకంలో పాలిస్తున్నటువంటి మన ఫ్రాన్సిస్ గారు దేవుని యొక్క వాక్యాన్ని, ఓర్వనిచ్చే వాక్యాన్ని ఇతరులకు బోధించడం, వారికి దేవుని యొక్క బలం, దేవుని యొక్క శక్తి, ఆయుధాలకి నింపి ఆయన నడిపించాలి. ఓ ప్రభువా నీ చేయి ప్రార్థన ఆలకించండి. మనం తెలుసుకుని పాలిస్తున్నటువంటి మేతరాలు, ముఖ్యంగా మన యొక్క నేతరాలు, గురువులు, కన్యాస్త్రీ విశ్వాస పదవులు నడుచుతున్నారు. ఎదురయ్యే ప్రతి ఒక్క కష్టం, బాధలు, వేదన, శోధన, లోకమన్యం సోకలీక ఎల్లప్పుడూ వారు పరిశుద్ధంగా ఉండడం, వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించే రీతిలో దేవుడు వారితో ఉన్నాడు, దేవుడు వారిని నడిపిస్తున్నారనే సత్యాన్ని తెలుసుకుని ప్రేమ పదంలో దేవుని సత్యాన్ని బోధించే ధైర్యాన్ని ప్రసాదించండి. ఓ ప్రభువా నీ చేయి ప్రార్థన ఆలకించండి. ఇక్కడ చేరిన మా కుటుంబాలందరి కోసం ప్రార్థన చేద్దాం. కష్టాలు, బాధలు, వ్యాధి, శోధన జయించడానికి శక్తి లేదు, సన్నగిలిపోతూ ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ రీత్యా ఎన్నో శోధన, కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, సఖ్యత లేక ఎదురయ్యే కష్టాలు, వీటన్నిటి ఎదుర్కోవడానికి, వీటిని జయించడానికి ఓదార్పుగా దేవుని మాటలు బలంగా పొంది దేవుని శక్తి ఉన్నది, దేవుడు మనతో ఉన్నాడు, చిన్న మంద నీవు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని కలిగిన ప్రభువు భయ హస్తంతో మనం విశ్వాసపరం నడుద్దాం, బలాన్ని పొందుదాం, దేవుని శక్తిని పొందాం. దేవుని కృప అనుగ్రహం మన మీద, మన కుటుంబం మీద, మన బిడ్డ మీద, మన యొక్క విచారణ మీద, మన యొక్క సంఘం మీద చేసి రావాలి. ఈ మనకు మానవ క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాం తండ్రి. Prabhupada Pita Sari
ప్రీతికరమునట్లు ప్రార్థించండి. ప్రార్థించుము సర్వేశ్వర. ఇక్కడ సమర్పించిన అర్పణ ద్వారా మానవ స్వభావంలో అవసరమైన రెండు అవసరం తీర్చుతున్నాము. నూతన జీవ ప్రసాదించిన దివ్య సంస్కారం ఆహారంగా పోషింపబడుచున్నది. ఈ దివ్య సంస్కారం ద్వారా మా ముందు నిక్షేపించబడుచున్నాము. మీ సహాయం ద్వారా మా దేహాత్మ పరిపూర్ణంగా నీకు సమర్పించుకుగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగా. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట మేము మీకు కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఏదైనా క్రీస్తునందు సమస్త జీవనము నీకు చిత్తగించింది. అతని పరిపూర్ణ మాకందరకు బాగా స్థితి. అతడు దైవ స్వభావం కలిగిన తనను తాను వ్యక్తం చేసుకుని శిలువయందు దారపోషణ రక్తం ద్వారా సమస్త సృష్టికి శాంతి నొసగదు. కావున సర్వ కంటే అత్యున్నత గౌరవ పాత్రలే అతని విధించు వారందరికీ నిత్య రక్షణకు కారున్నాయి. కావున దూతల సమీపంలో మేము మీ స్తుతిగానం చేయుట ఎట్లనగా, పరిశుద్ధులు 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 మీరే పరిశుద్ధులు దానివతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు 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 దానివతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు.
ప్రతిపాదిస్తున్నాం. ఈ విధంగా ఇది మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అవునుగాక. పాడుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడును నా శరీరం. యేసు ప్రభువు మా రక్షకుడా, నీకే స్తుతి విధముగనే భోజనానంతర పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారపోయమ. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు ప్రభువు మా రక్షకుడా, నీకే స్తుతి ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణం తాను స్మరించిన జీవమస్యకు రక్షణ పాత్ర నీకు సమర్పిస్తున్నాము. నీ సంకరించి నీకు పరిచయం చేయడం పాత్రగా చేసేందుకు నీకు వందనములు తెలుపుతున్నాం. క్రీస్తు శరక్త కార్యవారం పవిత్రాత్మ ఐక్యపరచిన మాకున్నాం. ఓ ప్రభు, ఆ ప్రపంచం మొదటి వ్యాప్తి జ్ఞాపకం ఉంచుకున్నాడు. మా ఫ్రాన్సిస్ గురువులను, మా గాలి వారి పుస్తకానికి పీఠాధిపతులను, గురువులందరూ కూడా మమ్మల్ని మీ ప్రేమ పరిపూర్ణం చేయడం ప్రత్యేకించి ఇక దేవరి పూజలో విన్నవిస్తున్న విన్నపాలు కిన్నెర పోలయ్య, సి ఇట్వి, మామిడి ఆదాం పరిపూర్ణమైన ఆయుధాలతో దీవించి కాచి కాపాడండి. ముఖ్యంగా పరిశుద్ధాత్మని చేయలు సాయన దీవించి కాచి కాపాడండి. మరణించినటువంటి సిస్టర్, ఆరోగ్యమైన సిస్టర్ పౌరింగ, మారిని జోజిరెడ్డి, సాధు పాపలమ్మ, రామరెడ్డి, భాగ్యం, తెరిసా, విజయభాస్కర్ రెడ్డి,
పుణ్యపాటి మైకల్ సుశీలమ్మ, కలవకుర్తి బాలస్వామి, మరియమ్మ, సుజానమ్మ, రూతుమేరి, సిమోన్, అనే జ్ఞానస్కందరు వీరి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి ప్రాప్తిని కలుగు చేయడు. సదరు అవినాశ్ రెడ్డి కాక వారిని దీవించి కాపాడండి. కొన్నిపాటి దేవదాస్ వారిని దీవించి కాచి కాపాడండి. మా తలంపులను మా యొక్క కోరికలు నా యొక్క వినపాలను జోడీకరించి నేను ప్రార్థన చేయించుకున్న తండ్రి, ఈ గడియ సమయంలో ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కష్టాలు, బాధలు, వ్యాధి శోధన చేయించి దిగుతుంది. నీవు కొసిగిన ప్రయాసం భయపడకుండా వచ్చిన వల్ల నేను మీ దేవుడు ఆదరించండి, కాపాడండి. మా కుటుంబాలను మీ చెంత వస్తున్నాను. ఉత్తానం చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనుక చనిపోయిన వారిని జ్ఞాపకం వారిని విద్య ప్రకాశం తెచ్చిన మాదిరిపై దయచూపు. దేవుని కనితని మరింతను కనిత అపోస్తులతో ఆదరణ సేవ చేస్తున్న అందరితో మా నిత్య జీవన భాగం దయచేయడం. అప్పుడు వారిని కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మేము బలపరుచుదాము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తిగా పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రార్థన చెప్పించారు. రక్షింపమ్మా, ఈ రోజుల్లో మాకు శాంతి ప్రసాదింపు. మీ దయంలో కాపాడు. మేము మోక్షాంతం మా రక్షణ యేసు క్రీస్తు వారిని నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను. మీ అపోస్తలులు వచ్చిన ప్రభువు అయిన యేసు మా పాపములు క్షమింపక నీ శ్రేష్ఠ విశ్వాసం వీక్షకు బీజ ప్రకారం నీ సహ శాంతి ఐక్యతను అనుగ్రహింపు. ఇవేమో జీవించు పాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందును. సర్వేశ్వరుని గొర్రె పిల్ల ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించు ప్రభు. ఈ విందుకు పిలువబడిన మీరు ధన్యులు. But
గీత ప్రసాదములు ఆనంద
తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, 7, 8, 9 జూన్ మాసం 2024 చిల్డ్రన్స్ క్యాంప్ ఘనంగా చేసుకోవడానికి సహకరించిన గురువులు, కన్యాశ్రీలు, సంఘ ఉపదేశులు, విశ్వాసులు, తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మనకు స్పాన్సర్ చేసినటువంటి ఈతమ్మ జానమణి సభ కుటుంబం 5,000 రూపాయలు, ప్రేమన్ బాలరాజ్ బ్రేక్ఫాస్ట్ ఆదివారం ఓపెనిట్స్ వారి కుటుంబం 5,000 రూపాయలు, ఒక నేపాళకి చేరిన 2,000 రూపాయలు, ఏ థోమస్ 2,000 రూపాయలు, గంటల సింహరాజ వారి కుటుంబం 2,000 రూపాయలు,